వైసీపీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన కుమారుడికి బదులు మరొకరిని బలిపశువుని చేసే క్రమంలో అడ్డంగా బుక్ అయ్యారు. ఇంకో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుమారుడికి ఓ భూమి రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో అడ్డగోలు వ్యవహారానికి పాల్పడ్డారు. ఆ ఘటనలు మరవకముందే మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. కోడలు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదు కావడం విశేషం. ఆయన కోడలిచ్చిన ఫిర్యాదుతో జోగి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు 11 మందిపై కేసు నమోదైంది. దీంతో మాజీ మంత్రి జోగికి షాక్ తప్పలేదు. వైసీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన జోగి ఇటీవల వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అదే రాజీవ్ భార్య అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రాజీవ్ భార్య మేఘన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను అత్తింటి వారు చిత్రహింసలకు గురి చేశారని మేఘనాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపేందుకు, హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని, ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు చెప్పుకొచ్చారు. జోగి కోడలు మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్తో పాటు ఆయన భార్య శకుంతల, కొడుకు రాజీవ్, కుమార్తె ప్రియాంక సహా కుటుంబంలోని 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం, హత్యాయత్నం, వరకట్నం, వేధింపులు, గృహహింస తదితర కఠిన సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.